నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి మండలంలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందన్న ఎంపీ డీకే అరుణ. దేశంలో నిరుద్యోగ సమస్యపై బడ్జెట్ దృష్టి పెట్టలేదన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కాంగ్రెస్ నాయకులు తన ఫామ్ హౌస్ కు రావచ్చన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వైఎస్ఆర్సీపీ ఓటమిపై స్పందించిన ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రి అంబటి రాంబాబు. రైట్, డీటెయిల్ చూస్తే శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామ హరిజన వాడలో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితర మంత్రులు పాల్గొన్నారు. కేంద్ర వార్షిక బడ్జెట్ 2025పై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హర్షం తెలిపారు. సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని, ఇన్కమ్ ట్యాక్స్ లో 12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం మంచి పరిణామమన్నారు. పారిశ్రామిక ఉత్పాదక రంగాలకు ప్రోత్సాహకాలు ఇచ్చారని తెలిపారు. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, అదేవిధంగా ఉద్యోగులు, చిరుద్యోగులు అందరి తరఫున నుంచి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారికి, మోదీ గారికి. ఈరోజు బడ్జెట్లో చాలా బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకు కానీ, అదేవిధంగా ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి మధ్యతరగతి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళకి కానీ, ఒక ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారికి లబ్ధి చేకూరే విధంగా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా పత్తి, కాటన్ విషయానికి వస్తే కూడా కాటన్ పండించేటటువంటి రైతులకు కూడా పెద్ద ఎత్తున ఆదుకునేటటువంటి విధంగా ఈ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ బడ్జెట్ లో బ్రహ్మాండంగా అందరూ ఏదైతే ఎదురు చూస్తారో ఇంతకాలంగా ఈ బడ్జెట్ లో ఏదైనా ప్రత్యేకత ఉంటుందా అని మధ్యతరగతి కుటుంబాల వారు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వారు ఏదైతే ఆశించిండ్రో, ఎన్నో రోజులుగా ఆశిస్తా ఉన్నారో వారి కలలు నెరవేరేటటువంటి విధంగా ఈరోజు ఈ బడ్జెట్ ఉంది. కేంద్ర వార్షిక బడ్జెట్ పై ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. పూర్తిగా అట్టర్ ఫ్లాప్ బడ్జెట్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ను బూస్ట్ చేసే అంశాన్ని బడ్జెట్లో విస్మరించారని, పీఎల్ఐ స్కీమ్లను ఎంప్లాయీస్ జనరేట్తో అనుసంధానం చేస్తే బాగుండేదన్నారు. మోడీ గ్యారంటీ ప్రకారం చూస్తే 10 ఏళ్ల 20 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి, కానీ ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయికి చేరిందని విమర్శించారు. ఈరోజు బడ్జెట్ చూస్తే చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ పొజిషన్లో నిర్మలా సీతారామన్ గారు ఎంత అన్ఫిట్ అని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. ఒక భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ అనేది బ్యాక్ బోన్ మన జీడిపి కాంట్రిబ్యూషన్కి, కానీ ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ ఆల్ టైమ్ లోవులు ఉన్నది. జీడిపి మన భారతదేశంలో గత 10 సంవత్సరాల నుంచి అతి తక్కువ రేట్లో ఉన్నది. గ్రోత్ అనేది ఎక్కడి నుంచి వస్తలేదని చెప్పి ఈరోజు మనం చూస్తున్నాము. కానీ మన ఫైనాన్స్ మినిస్టర్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక పిఎల్ హీనంగా చూసినారు. దానికి పరంగా ఈరోజు కూడా బ్యాక్వర్డ్ కాస్ట్ అని చెప్పి వెనుకబడిపోయి ఉన్నారు దళిత్ కమ్యూనిటీ అందరికీ. నా డిమాండ్ ఏంటంటే పర్టిక్యులర్లీ దళిత్స్కి ఎట్లా అనిపించింది సార్ బడ్జెట్లో?
ఈరోజు నేమ్ సేక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా ఆంటర్ప్రెన్యూర్స్కి స్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ అండ్ ఐటీ సెగ్మెంట్కి అశ్విని వైష్ణవ్ గారు కూడా ఉన్నారు. వరల్డ్లో ఏం టెక్నాలజీస్ వస్తున్నాయి, సెమీ కండక్టర్స్ కానివ్వండి, ఏఐ కానివ్వండి, దాంట్లో మన టాలెంట్ని ఎట్లా పూజ్ చేయాలి, ఎట్లా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి స్టార్టప్స్ రంగంలో పెట్టాలని చెప్పి ఆలోచన లేదు. ఇది బీజేపీ అట్టర్ ఫ్లాప్ షో అని చెప్పి మనకు తెలిసిపోతుంది. ఫామ్ హౌస్ అంటున్నారని, కానీ ఇక్కడ ఏముందని, ఇక్కడ వరి అల్లం తప్ప ఏముండదని, కావాలంటే కాంగ్రెస్ వాళ్ళే వస్తే ఒక పార ఇచ్చి తవ్వుకోమని చెప్తానని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఫామ్ హౌస్ అంటే ఇది ఏముంటుంది? వరి ఉంటుంది, మక్కు ఉంటుంది, అల్లం ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు అయితే మనిషి తెరిచే పారబడి తవ్వచ్చు కూడా లంగత దీన్ని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా. నేను ఏమంటున్నా అంటే అన్ని మబ్బులు వీడిపోయినట్టు ప్రజలకు అన్నీ తెచ్చిపోతున్నాయి. మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏం జరిగింది. 11 సీట్లు ఎందుకు వచ్చాయో మాకు అర్థం కాలేదు, 164 సీట్లు ఎందుకు వచ్చాయో వాళ్ళకు కూడా అర్థం కాలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి అవుతాడని అనుకున్నామని, కానీ ఓడిపోయామన్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించాం. కానీ ఓటమి పాలయ్యాం. ఓడిపోయాం, చాలా ఘోరంగా ఓడిపోయాం, ఒప్పుకోవాలి. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. 164 సీట్లు వారు గెలుచుకున్నారు. మన ఎవరికి అర్థం కాదా? ఇంద్రే బాబు మనకు 11 వచ్చినాయని మనకు అర్థం కాదా? మనకు అర్థం కాకపోతే అర్థం కాపోయింది. వాళ్ళకు 164 సీట్లు వాళ్ళకి ఎందుకు వచ్చాయో వాళ్ళకే అర్థం కాదు. అంటే ఏం జరిగింది? 2-3 కలవడంతో బలం పెరిగిందా, లేక మనకు తెలియని వ్యతిరేకత ఏమైనా ఉన్నదా, లేక ఏమైనా మాయ జరిగిందా అనేటువంటి అనుమానాలు కోకొల్లలుగా మన మనసులో ఉన్నాయి. ఏది ఏమైనా ఓటమి పాలయ్యాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి అటెన్షన్ డిక్రీసింగ్ డిజార్డర్ అనే వ్యాధి వచ్చిందని, ఆయన సొంత పార్టీకి చెందిన వ్యక్తులే ఆయన పేరు మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి పాలన నచ్చక 11 మంది మీ పార్టీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు పెట్టుకుంటున్నారని విమర్శించారు. నేను అడిగిన ఒక డాక్టర్ నాకు తెలిసిన ఆయన, ఎందుకు ఇట్లా మాట్లాడుతుండినా రేవంత్ రెడ్డి అంటే, ఇక మీరు చెప్పినవి కరెక్టే, ఇవన్నీ కారణాలు, ఆయనలో ఆందోళన పెరుగుతున్నది. అటెన్షన్ డిక్రీజింగ్ డిజార్డర్ అనే ఒక వ్యాధి ఉంటుంది, అది ఆయనకు ఉన్నట్టున్నది అన్న మాట నా డాక్టర్ మిత్రుడు చెప్పినాడు. అందుకే ఆ బూతులు వస్తాయి నోట్ల నుంచి. నీ మాటలు వినరాని భాషలో తిడుతా ఉన్నారు. ఇంకో పక్క నీ మీద నమ్మకం పోయి నిన్ననే 11 మంది ఎమ్మెల్యేలట, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గ్రూపులు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఇట్లా ఇవన్నీ జరగడం చూసి మళ్ళా దాని మీద దేని మీద రోగులతో కొట్టినట్టు నువ్వు పెట్టిన సర్వేలనే నీకు 30%, కేసీఆర్కు 70% వచ్చుడు. ఇవన్నిటి వల్ల నీలో ఆందోళన పెరిగిపోతా ఉన్నది రేవంత్ రెడ్డి. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న ఛానల్స్, వ్యక్తులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆలేరు ఎమ్మెల్యే బీలాయలే తెలిపారు. తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పిచ్చి ముదిరింది. రోజు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి వాళ్ళ పింక్ మీడియా ద్వారా రోజొక కథనం పెట్టి ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక నిన్న ఏదో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీటింగ్ అయిందని చెప్పి 10 మంది గుమ్మిగుడిరని చెప్పి వాళ్ళ పింక్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. పెళ్లిలో హాజరు కావడం జరిగింది. మీరు ఎన్ని ప్రచారాలు చేసినా, ఏ రకంగా మీ పింక్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్నా మీ నూకలు తెలంగాణలో చెల్లవని చెప్పి మళ్ళొకసారి రుజువు. నిన్న నేను మా నియోజకవర్గంలో ఒక ముస్లిం ఫంక్షన్ హాల్లో 100 మందితోటి ఫంక్షన్ పోవడం జరిగింది. ఎలాంటి మా ఎమ్మెల్యేల మధ్యలో కానీ మా ప్రభుత్వం మధ్యలో కానీ ఎలాంటి విభేదాలు లేవు. మా ముఖ్యమంత్రి, మా మంత్రులు అందరం కలిసి అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం కోసం ముందుకు పోతామని తెలియజేస్తూ ఇలాంటి పింకు మీడియా ప్రచారాలు బంద్ చేసుకోవాలని చెప్పి
హెచ్చరిస్తున్నాం. వార్షిక తనిఖీలో భాగంగా హోంగార్డ్స్ మరియు ఆర్గనైజేషన్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా ప్రజలకు సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించాలని, యువత డ్రగ్స్కి బానిసలు కాకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామీణ యువత నిషేధిత మావోయిస్ట్ భావజాలానికి లోను కాకుండా ఉద్యోగావకాశాలు కల్పించాలని, మావోయిస్ట్ కార్యకర్తలపై అనునిత్యం నిఘా పెంచాలని ములుగు జిల్లా పోలీస్ అధికారులకు సూచించారు. లారీ అసోసియేషన్ వాళ్ళకి, తర్వాత డ్రైవర్స్కి, లారీ డ్రైవర్స్కి, ఆటో డ్రైవర్స్కి, తర్వాత బైక్ రైడర్స్కి, మన పోలీస్ సిబ్బందికి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మనం అందరూ కూడా మీ టైం కేటాయించండి. ఎంవై సార్ చెప్పిన రూల్స్ ఎంతమంది విన్నారు? అందరు విన్నారా? ఓకే, గుడ్. మీకు ఎందుకు చెప్తున్నామంటే చనిపోయిన తర్వాత ఎంత బాధపడినా మనం తిరిగి రాము. మన మీద మన కుటుంబ ట్రాఫిక్ సిగ్నల్ పడుతుంది, ఒక్క నిమిషం కూడా ఆగరు, హారన్ కొడుతుంటారు, ఓవర్టేక్ చేస్తుంటారు. మనము ఒక 5 మినిట్స్ లేట్ పోతే అక్కడ పోయేది ఏం లేదు. 5 మినిట్స్ కోసం మనం వేగంగా పోతే మన ప్రాణం పోతే తిరిగి రాదు. చాలా మంది కూడా ఇప్పుడు నేను ములుగుకు వచ్చినాక చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చనిపోతున్నారు. అందరూ కూడా చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల చాలా మంది మహబూబ్ నగర్లో బేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ పేరుతో జరుగుతున్న అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న లక్ష్మణ్పై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని మానవ హక్కుల కమిషన్ను చైతన్య మహిళా సంఘం సభ్యులు బాధితులు చంద్రకళ, మహేశ్వరి ఆశ్రయించారు. చెప్పండమ్మా, ఈరోజు మానవ హక్కుల కమిషన్కి మీరు ఏ సమస్య మీద వచ్చారు? నా పేరు మహేశ్వర్ అండి. మేము మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. మా సమస్య ఏంటంటే ఉమ్మర్ మహబూబ్ నగర్ జిల్లాలో డాక్టర్ పి లక్ష్మణ్ సైకాలజిస్టు, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ పేరుతో, సివిల్స్ పేరుతో అక్రమంగా తన కోచింగ్ సెంటర్లు నడిపి తల్లిదండ్రుల దగ్గరతో లక్షల కొద్ది డబ్బులు కాజేసి వాళ్లకు న్యాయం చేస్తా అన్నారు. అక్కడ పోలీసులు లక్ష్మణ్ను అదుపులోకి కూడా తీసుకున్నారు, కానీ ఎంక్వైరీ చేసి వదిలిపెడుతున్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ పోలీసులు ఇక్కడ మీకేం సాక్ష్యం ఉంది అని అంటున్నారు. కానీ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన పిటిషన్లో మొత్తం ఇక్కడ వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టు కూడా ఇక్కడ ఉందండి, చెక్ కూడా ఉంది. ఆల్సి మేము ఏం లాభము? అందుకని మేము చైతన్య మహిళా సంఘంగా డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే లక్ష్మణ్ అరెస్ట్ కావాలి. ఇంకోటి ఈ మానవ హక్కుల సక్రమంగా పనిచేయలేనప్పుడు మానవ హక్కుల కమిషన్ ఒకటి ఉంది, మనకి భరోసా ఇస్తుంది అని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ మానవ హక్కుల కమిషన్ అనే ప్రభుత్వం ఇంతవరకు నియమించకపోవడం వలన కొన్ని వేల కేసులు పెండింగ్ ఉండడం వల్ల అవన్నీ కూడా ఖచ్చితంగా వెంటనే కమిషన్ నియమించి వాటన్నిటిని పరిష్కారం చేయాలి. అట్లే లక్ష్మణ్ ని కూడా అరెస్ట్ చేసి అతని ఇన్స్టిట్యూట్ మూసివేయాల్సిందిగా, తర్వాత మహేశ్వరికి, చంద్రకళకి ఇద్దరికి కూడా సెక్యూర్డ్ ఇప్పించాల్సిందిగా మేము చైతన్య మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నాం. వరంగల్ భద్రకాళి అమ్మవారి మార్గంలో గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవి సన్నిధిలో ఫిబ్రవరి 2న అమ్మవారికి అత్యంత విశేషంగా అభిషేకం నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని 3వ తారీఖు అక్షరాభ్యాసం చేయడం జరుగుతుందని అయ్యగారు తెలిపారు. మన భద్రకాళి రోడ్లో గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవి పీఠం అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి నవరాత్రులు చాలా విశేషంగా నిర్వహించబడుతున్నాయి. ఈ నెల జనవరి 30 నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఈ రాజశ్యామల నవరాత్రుల్ని అత్యంత వైభవంగా అమ్మవారి సన్నిధిలో నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా 2వ తారీఖు, 3వ తారీఖు వసంత పంచమి వేడుకల్ని కూడా నిర్వహించడం జరుగుతోంది. 2వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మవారికి అత్యంత విశేషంగా అభిషేకము, తర్వాత సరస్వతి మహాయాగాన్ని నిర్వహించడం జరుగుతోంది. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. సాయంత్రం 2వ తారీఖు ఫిబ్రవరి సాయంత్రం 6 గంటలకు అమ్మవారి సన్నిధిలో అభిషేకం చేయబడినటువంటి తేనెతో పిల్లల యొక్క నాలుకపై బీజాక్షరాన్ని రాయడం జరుగుతోంది. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా 3వ తారీఖు ఫిబ్రవరి సోమవారం రోజు ఉదయం 4 గంటల నుంచి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసాలను నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి అక్షరాభ్యాసాల కోసం చూసేటువంటి తల్లిదండ్రులు 3వ తారీఖు సోమవారం పీఠంలో సంప్రదించి మీ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి సరస్వతి అనుగ్రహాన్ని కల్పించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ చైర్మన్ లక్ష్మీదేవి అధ్యక్షతన కౌన్సిల్ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. అనంతరం సాధారణ సమావేశం ఎందుకు వాయిదా వేస్తున్నారని చైర్మన్ లక్ష్మీదేవిని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రశ్నించారు. అయినా చైర్మన్ లక్ష్మీదేవి ఎమ్మెల్యే మాటలు పట్టించుకోకుండా సమావేశం నుంచి వెళ్లిపోతుంటే ఆమెకు వ్యతిరేకంగా టీడీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు.
కొత్తగా ప్రతిపాదించబడిన రేట్ల ఇవ్వడంలో కూడిన పట్టికను మరియు పై తెలిపిన ప్రకటన పన్ను ఆర్థిక సంవత్సరమైన 24-25 వసూలు చేయడం. పి గన్నవరం మండలంలో మమతా స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కోరుకొండ జాన్ ఆధ్వర్యంలో ప్రజాగాయకుడు గద్దర్ జయంతి సందర్భంగా పాఠశాల డైరెక్టర్ గూటం రత్నం రాజు అధ్యక్షతన కేక్ కట్ చేశారు. కోరుకొండ జాన్ మాట్లాడుతూ గద్దర్ అన్న విద్యను ప్రోత్సహించేందుకు ఒక పాఠశాల నిర్మించి ఎందరో పేద పిల్లలు చదువుకునేందుకు అవకాశం కల్పించారని, ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని, కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దర్పై చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలన్నారు. కమిటీ సభ్యులు నల్లా పెద్దకాపు, గోసంగి వెంకటేష్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మరి అనేక విషయాల్లో పాల్పంచుకోవడం జరిగింది. మేము పత్రికల ద్వారా, న్యూస్ ఛానల్ ద్వారా మేము వాటిని వీక్షించడం జరిగింది. ఆ విషయాలు క్లుప్తంగా మా పిల్లలకి తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. కట్ చేశారు. ప్రజాగాయకుడు, ప్రజాయుద్ధన ఒక పేరు కలన్నటువంటి గద్దర్ అన్న 77వ జయంతిని పురస్కరించుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు. మరి ఈ కార్యక్రమం మేము అనేక కార్యక్రమాలు కూడా చాలాసార్లు పిలిచాం, కానీ ఆయన మాకు అందుబాటులోకి రాలేక ఆయన రాలేదు. కానీ ఈరోజు ఈ కార్యక్రమం అన్న మేము గద్దర్ గారి జయంతి మీ పాఠశాలలో మేము పెట్టుకుంటాము, మాకు అవకాశం కల్పించండి అని చెప్పేసి మేము అడిగినప్పుడు వాడిని వెంటనే రెండన్న తప్పనిసరిగా చేద్దామని చెప్పేసి ఆయన మంచి అవకాశం కల్పించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పిల్లలకు, అలాగే టీచర్ బృందానికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఏం చేద్దామంటే నేను గద్దర్ గారి కోసం అయితే నేను తెలుసుకున్నది బాగా తక్కువ. మరి తన కుటుంబం కోసము, తన పిల్లల కోసం బతకలేదు, కానీ ఆయన సమాజం కోసం, సమాజంలో ఉన్న అణచివేతకు గురైనటువంటి ప్రజల కోసం ఆయన జీవించాడు. ఆయన మరి ఆయన్ని మమతా సేవా సంస్థ తీసినటువంటి కోరుకొండ జాన్ గారు, అలాగే భారత గవర్నమెంట్ ప్రిన్సిపల్ అయినటువంటి రత్నవాది గారు, అలాగే మన మిత్రుడు వెంకటేష్ గారికి, విద్యార్థులకు, టీచర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. గద్దర్ గురించి చెప్పాలంటే ఆయన పొడుగు బల. కరీంనగర్ ప్రెస్ భవన్లో జరిగిన సమావేశంలో ముస్లిం గ్రాడ్యుయేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ సిటిజన్ ఫోరం స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేసిన డాక్టర్ ముస్తాక్ అలీకి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ముస్తాక్ అలీ మాట్లాడుతూ విద్య, ఉపాధి అవకాశాలు, క్రీడా మౌలిక సదుపాయాల ప్రోత్సాహం, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం నిర్మాణం, స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, మైనారిటీ సంక్షేమానికి కృషి చేయడం, యువత గ్రాడ్యుయేట్లకు న్యాయం చేయడం తన ప్రధాన బాధ్యత అని ప్రకటించారు. నేను డాక్టర్ మొహమ్మద్ ముస్తాక్ అలీ, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ కంటెస్టింగ్ క్యాండిడేట్. ఇంతకుముందు సెప్టెంబర్ నుంచి మేము ఆల్రెడీ ప్రతి జిల్లాల వారీగా, ప్రతి గ్రామాల వారీగా, మండల వారీగా తిరుగుతూనే ఉన్నాము. ప్రతి దగ్గరికి వెళ్తే ఏదో ఒక సమస్యకి పరిష్కారం ఏంటంటే అక్కడ ఏ వర్క్ జరగట్లేదు. కొన్ని గ్రామాలలో మాత్రం ఒకటే టీచర్ ఉంది, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లలో మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితి చేస్తున్నాం. మేము విద్య పైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, క్రీడా స్టేడియం, కరీంనగర్లో స్టేడియం లేదు అని వాయిస్ కూడా మేము పెట్టడం జరిగింది. అలాగే ఎక్కడైతే గ్రాడ్యుయేట్స్కి, అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎంతవరకు జస్టిఫికేషన్ చేయాలో చేయగలుగుతాం. ఇవాళ రోజులలో మీరు చూస్తున్నారు, అపాయింట్మెంట్ అవసరం లేని వారిగా ముందుకు వచ్చి అన్నయ్య పని చేయడానికి మేము ఉన్నాం అని చెప్పి మీరు మార్గం ఎంచుకొని నాకు ఓటేయాలని మనవి చేస్తున్నాం. ఇవాళ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మరియు ముస్లిం గ్రాడ్యుయేట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాకు పూర్తి మద్దతు మ్యాండేట్ ఇస్తూ పూర్తి మద్దతు తెలిపినందుకు నేను ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆందోళనకు దిగారు. 3 ఏళ్లుగా బకాయిలు చెల్లించకపోవడంతో పలువురు యజమానులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని తమ బకాయిలను విడుదల చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరా పార్క్ నుండి సెక్రటరీ వరకు మహారాలీగా నిర్వహించదలుచుకున్నాము. ఎందుకంటే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంటు గత 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నది. వాస్తవంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ అంగీకారం లేకుండా కేవలం ఒక మాటల హామీల వరకు మాత్రమే ఉంచింది. వాస్తవంగా ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వంలో మాకు ఏర్పడినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అప్పుడు కూడా మేము ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. అప్పుడు ఇదే ప్రభుత్వం వారు మా వెంట తిరిగి మీ వెంట మేమున్నాము, మేము తప్పారు. మరి ఇప్పుడు ఫీజులు లేక కళాశాలలు నిర్వహించలేని పరిస్థితి ఉన్నది కాబట్టే అతి త్వరలో ఇమ్మీడియట్లీ ఇవ్వకపోయినట్లయితే తర్వాత మేము తీసుకుపోయేటువంటి చర్యలు ఒక విధంగా మాకు ఇష్టం లేకున్నా కూడా అవి మాత్రం కఠినంగానే ఉంటాయని చెప్పేసి త్వరగా ఫీజు బకాయిలు వెంటనే మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాజేంద్ర నగర్ మైలార్ దేవపల్లి పిఎస్ పరిధిలోని దర్గా నగర్ చౌరస్తాలో రోడ్డు పక్కన గల షాపులను హైడ్రో అధికారులు కూల్చివేశారు. నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడలో మున్సిపల్ మాజీ చైర్మన్ నందానం నరసింహగౌడ్ను వందనపూరి కాలనీ వాసులు పూలమాలలు శాల్వలతో సన్మానించారు. కాలనీ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ రాజిరెడ్డి పాల్గొన్నారు. అదే రకంగా ముందు కూడా జరగాలని చెప్పి ఉన్నత స్థాయి అయినటువంటి ఆ పదవులను అధిగమించాలని చెప్పేసి స్థానికంగా ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి నేను భగవంతుని మన చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి నాయకులు ఉంటేనే భగవంతుడు మన కాలనీలకు కానీ మనకు ప్రజలకు కానీ మేరవుతుంది. ఇలాంటి నాయకులు రావాలని చెప్పేసి మనం పూర్తిగా కోరుకుంటున్నా. అది తప్పకుండా వందనపూరి కాంతాలో ఎప్పుడు కూడా ఎల్లవేళలా నీకు అండగా మేమేంటానికి ఉంటాము. మీ మమ్మల్ని కాపాడుకుంటూ రెంటల్ అగ్రిమెంట్ లీజ్ డీడ్ రెన్యువల్ పేరిట ఎక్సైజ్ అధికారులు వేధిస్తున్నారని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి దామోదర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి హరికిరణ్ను కలిసిన అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కమిషనర్ గారిని మా అసోసియేషన్ తరఫున కలవడం జరిగింది. ఎందుకంటే ఈ రెన్యువల్ టైం కాబట్టి ఈ రెంటల్ అగ్రిమెంట్ లీజ్ డీడ్ ఏదైతే ఉందో కంపల్సరీ రిజిస్టర్డ్ డీడ్ కంపల్సరీ కావాలని చెప్పేసి రెన్యువల్ చేయమని అధికారులు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. గత 2-3 సంవత్సరాల నుండి కూడా ఈ లీజ్ డీడ్ అనేది కంపల్సరీ రిజిస్టర్డ్ డీడ్ అంటే గతంలో మామూలు డీడ్ మీద రెన్యువల్ చేసేటోళ్ళు, దానికి స్టాంప్ డ్యూటీ కట్టేటోళ్ళం. ఇప్పుడు కూడా అదే విధంగా చేయాలని మరీ లెటర్లు ఇవ్వడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మినిస్టర్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అందరూ కూడా మా సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి రిప్రజెంటేషన్ ఇచ్చిన దానికి స్పందన రాలేదు. ఇప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏంటంటే మా బార్ల యొక్క సమస్యలు కొంచెం చిన్న విషయాల్లోనే రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. కానీ మరి 4 రోజుల లైసెన్స్ ఫీజు కానీ, మెయింటెనెన్స్ కానీ, కిరాయి కానీ, కరెంటు బిల్లు, జీతాలు ఇవన్నీ ఎవరు నష్టపోతున్నాం? కానీ దీని మీద ఆలోచన చేయాల్సిన విషయం.
ఈరోజు సరే ఆయన రాజకీయ నాయకుడు అని అంటున్నారు, మరి ఈరోజు అది రాజకీయం కాదు, అన్ని పార్టీలలో ఉన్నారు ఈ వ్యాపారంలో, బీజేపీలో ఉన్నారు, టీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, ప్రతి వ్యక్తి వ్యాపారం. మరి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎక్సైజ్ మినిస్టర్ గారికి ఇచ్చినాం లెటర్, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కూడా వెళ్తున్నాం, కమిషనర్ గారికి ఇచ్చినాం, స్పందించి అట్లా జరగదని చెప్పి మాకు హామీ ఇచ్చారు. మరి కమిషనర్ కూడా మాట్లాడతా అని చెప్పిండు కాబట్టి నెక్స్ట్ ఇలా జరగకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ పర్మిట్ రూమ్లోదే పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి దాని రూల్స్ ప్రకారం చేయమంటున్నాం. బీసీ ఆజాద్ సైకిల్ యాత్ర కీలా వరంగల్కు చేరుకుందని రేపు హన్మకొండలో జరిగే బీసీ బహిరంగ సభకు హాజరు కానున్నామని తెలిపారు. మహేశ్వరం మండల పర్యటనలో కిచ్చెనగారి లక్ష్మారెడ్డి ఈ మధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడి చనిపోయిన పోరండ్ల గ్రామానికి మదిలాపురం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థిక సాయం చేయడమే కాకుండా పిల్లల చదువుకు భరోసా ఇంద్రమ్మ ఇల్లు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. సిపిఎం పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తుందని సిపిఎం మెదక్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ మల్లేశం అన్నారు. సిపిఎం 4వ మహాసభల సందర్భంగా మల్లేశం మాట్లాడారు. సంగారెడ్డిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు బైక్ ర్యాలీగా అమరవీరుల జ్యోతి యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ బహిరంగ సభలకు అమరవీరుల యొక్క స్తూప జ్యోతులు వెళ్తున్నాయి. ఒకటి వీరబైరాన్పల్లి సిద్దిపేట జిల్లాలో స్టార్ట్ అయింది. రెండవ యాత్ర మెదక్ జిల్లాలోని కామ్రేడ్ కేవల్ కిషన్ సమాధి పొలంపల్లి దగ్గర ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు పొలంపల్లిలో ప్రారంభమైనటువంటి అమరవీరుల జ్యోతి యాత్ర చిన్నశంకరంపేట మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద పెద్ద చర్చ జరగబోతున్నది. కామ్రేడ్ కేవల్ కిషన్ యొక్క పోరాట స్ఫూర్తిగా మెదక్ జిల్లాలో కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ అమరవీరుల జ్యోతిని ప్రారంభించడం ప్రజలందరూ. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి ఆలయానికి బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ పృథ్వీరాజ్ ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. దేవాలయ అధ్యక్షుడు రఘు, మాజీ వార్డు మెంబర్ యాదగిరి పాల్గొన్నారు. బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శ్రీకాళహస్తి మండలంలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందన్న ఎంపీ డీకే అరుణ. దేశంలో నిరుద్యోగ సమస్యపై బడ్జెట్ దృష్టి పెట్టలేదన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కాంగ్రెస్ నాయకులు తన ఫామ్ హౌస్ కు రావచ్చన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వైఎస్ఆర్సీపీ ఓటమిపై స్పందించిన ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రి అంబటి రాంబాబు. updates. For more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.